అంటే ప్రతి ఒక్కరి కళ్ళలో నీళ్లు తిరిగాయి. అది జెంట్స్ కావచ్చు, లేడీస్ కావచ్చు, ఎవరైనా కానీ తన పడ్డ కష్టానికి ఈ రోజు న్యాయం జరిగింది అనేదానికి బుచ్చి ఒక నిదర్శనంగా రామ్ చరణ్ గారు ఎన్నుకున్నారు. కాబట్టి ఈ సినిమా ఒక మంచి సక్సెస్. అంటే 1 man షో అయిపోయింది కాబట్టి సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి. అవుట్ ఆఫ్ రేటింగ్ 3.5 వరకు వస్తుంది సినిమాకి. అంతలా ఈ మూవీలో ఏం బాగుందంటే రామ్ చరణ్ సార్ డెడికేషన్, రెస్పెక్ట్ఫుల్ ఫిలిం. ఇట్లాంటి మెసేజ్ ఉన్న సినిమా ఇంతవరకు టాలీవుడ్ లో రాలేదు. ఇట్లాంటి నార్మల్ ఆడియన్స్ కూడా చాలా బాగా నచ్చుతాయి బ్రో. ఈ సినిమా అంత బాగుంది. నేను ఈ సినిమా ఉట్టిగానే రివ్యూ చెప్పట్లేదు. సినిమా అంత బాగుంది కాబట్టి నా నోట్ల నుంచి ఇంత మంచి మాటలు వస్తున్నాయి. సినిమా అయితే పీక్స్ లో ఉంది, కంటెంట్ పీక్స్ లో ఉంది, మెంటల్ మాస్. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అసలు మైండ్ బ్లోయింగ్. గూస్ బంప్స్. ఫస్ట్ హాఫ్ లాగ్ ఏం లేదు బ్రో. నాకైతే ఆనెస్ట్ గా చాలా బాగా నచ్చింది. నెగిటివ్ కామెంట్ చెప్పేటోళ్ళకి ఒకటే మాట, సినిమా విషయంగా మాట్లాడానని చెప్తా నేను. సినిమా బాగుంది. అన్వాంటెడ్ గా అన్నెసెసరీగా నెగిటివ్. ఈ సినిమా బాగోలేదని ఒక్కని చెప్పమనండి, వాడు మనిషే కాదు. 100% నేషనల్ అవార్డు వస్తుంది. ఎందుకంటే ఇది క్రీడా స్ఫూర్తిదాయకమైన సినిమా. అన్ని క్రీడల పట్ల నిజంగా ఒక యువతకి ముందు చూపించాలి సినిమాని. యువత జీవితంలో ఎలా సాధించాలి, ఏం సాధించాలి, ఎంత కష్టపడాలి అనేటటువంటిది ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తి తీసుకుని ముందుకెళ్తారు. అద్భుతంగా ఉందండి. కాకపోతే ఆమె పాత్ర చాలా తక్కువ ఉంది. ఉన్నంతలో మాత్రం అద్భుతంగా ఉంది. చాలా చాలా బాగుంది. బాగుంది, అలాగనే ఉంది. కాకపోతే అంత డీప్ లేదు అక్కడ, అంత సీన్ లేదు ఆమెకి. ఎప్పుడు కూడా సినిమా చూస్తున్నంత సేపు ఏ క్రీడలోనైనా మనం ఏం సాధించాలి, ఎలా సాధించాలి, ఎలా స్ఫూర్తినివ్వాలనేది చూపించుకుంటూ వచ్చారు బుచ్చిబాబు గారు. ఇలాంటి సినిమాలు ఇంకా మళ్ళీ ఎప్పుడైనా చూస్తాం లేదు. అంత అద్భుతమైన సినిమా. భారతదేశంలో దంగల్ సినిమా వచ్చినప్పుడు మనం ఎంతో స్ఫూర్తి పొంది ఎంతో బాగా హిట్ చేసాం. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమా చూడండి. ఈ సినిమా మాత్రం మన యువతకి అద్భుతంగా పనిచేస్తుంది. మన యువత స్ఫూర్తి పొంది ఏదైనా సాధించడానికి ఉపయోగపడుతుంది అలాంటి సినిమా. కాబట్టి అందరూ కూడా ఈ సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏ సినిమాకి ఎంత కష్టపడి ఉందో 1 man షో అనుకోవచ్చు రామ్ చరణ్ అయితే మాత్రం దాని బుక్ షాప్ ఏదైతే సార్ హీరో డీల్ చేస్తారో ఒక విషయం అయితే అది కొంచెం నిజంగానే తడబడ్డాడో చెప్పాలి. బట్ సినిమా పరంగా క్రికెట్ ఎపిసోడ్ అయితే రెండు ఫైట్స్ ఉంటాయి. అయితే చాలా బాగా అనిపించింది నాకు. ముఖ్యంగా ఫ్రీ ఇంటర్వెల్ సీన్ అయితే నిజంగా గూస్ బంప్స్ అన్నమాట. సినిమాని ఏంటంటే కమర్షియల్ ప్లాట్ఫామ్ లో కాక ఒక స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామాగా తీసుకెళ్లాలనుకున్నాడు. అది కొంచెం వరకు వర్కౌట్ అయింది, కొంచెం వరకు మిస్ఫైర్ అయిందని చెప్పాలి. ఇంకా జగపతి గారి క్యారెక్టర్ కూడా చాలా తక్కువ ఉన్నా సరే చాలా మంది గుర్తుండిపోయే క్యారెక్టర్. బట్ శివరాజ్ కుమార్ గారి క్యారెక్టర్ కూడా చాలా పవర్ఫుల్ గా తీర్చిదిద్దారు. బట్ ఏదైతే కుస్తీ ఫైట్స్ ఎపిసోడ్స్ ఉన్నాయో అవి కొంచెం లాగ్ అనిపించింది. బట్ మళ్ళీ క్లైమాక్స్ 2 నిమిషాలు నిజంగానే కంటతడి తప్పించింది. 45 minutes అన్నారు కానీ కేవలం 20 minutes నిజంగా కంటతడి తప్పిస్తుంది. ఒక్క సీన్ ఉంటుంది. ఆ సీన్ మాత్రం నిజంగా అంటే కంటతడి కాదు, మొత్తం ఏడు చేస్తారనమాట. సీట్ ఎచ్చుకొని చేస్తారు. ఇంకా జాన్వీ కపూర్ కోసం మాట్లాడుకుంటే నిజంగా చెప్తున్నాను, సినిమాకి ఆవిడ వేస్ట్ అండి. సినిమాలో ఆవిడ గ్లామర్ కూడా కొంచెం ఓవర్ అనిపించింది. జస్ట్ బాలీవుడ్ హైప్ కోసం జాన్వీ కపూర్ ని తీసుకున్నారు తప్ప ఎటువంటి ప్రాధాన్యత, ఎటువంటి ఇంపార్టెంట్ లేదు ఆవిడ రోల్ కి. ఇంకా రెహమాన్ గురించి చెప్పాలంటే ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. సినిమాలో పెద్ద హైలైట్ ఏదైనా ఉందంటే అది సాంగ్స్, బీజిఎం చాలా బాగుంది. కొన్ని సీన్స్ మనకి ఇంట్రెస్ట్ గా లేకపోయినా బీజిఎం వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేస్తాం. బట్ ఐటమ్ సాంగ్ కూడా నాన్ సింక్ లో వస్తుంది అనమాట. ఒక సీరియస్ గా, ఒక ఎమోషనల్ గా వెళ్తున్న సెకండ్ హాఫ్ లో సినిమాలో అలా ఐటమ్ సాంగ్ వస్తుంది. ఎందుకు వచ్చిందా అనిపిస్తుంది నిజంగా. బట్ ఫస్ట్ హాఫ్ లో కూడా నిజంగా చిక్రీ అన్న సాంగ్, రారా అన్న సాంగ్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. టోటల్ గా సినిమాకి హైలైట్ ఏదైనా ఉందంటే బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అయితే చాలా బాగా అనిపించింది అన్న. బట్ సినిమా వరకు చూసుకుంటే ఓకే, బాగుంది అంతే. 1 time వాచబుల్ అంతే. చెప్పాలంటే రామ్ చరణ్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఈ ప్రతి సినిమా చూస్తుంటే మాత్రం చాలా మందికి ఇన్స్పిరేషన్ చెప్పొచ్చు. ఎందుకంటే మెయిన్ బుచ్చిబాబు గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఈ సినిమా ఈ క్యారెక్టర్ తగ్గట్టు రామ్ చరణ్ తప్ప ఎవరు చేయరా క్యారెక్టర్ అంతా బాగా నటించిండు. మనం ఒక రంగస్థలం తర్వాత అంటే మళ్ళా బుచ్చిబాబులో చూసాం, పెద్ద సినిమా చూసాం. ఆయన క్యారెక్టర్ గానీ, యాక్టింగ్ గానీ చాలా బాగుంది. ఎక్కడ కూడా డిసప్పాయింట్ ఎక్కడ పోయారు. ఇక మెయిన్ చెప్పాలంటే ఇక శంకర్ గారు మ్యూజిక్ మాత్రం అంటే ఎక్కడ మనకి ఎంత మ్యూజిక్ కావాలో అక్కడ అంత మ్యూజిక్ తీసుకుంటూ మనిషి ఏఆర్ రెహమాన్ గారు చాలా బాగా తీసుకుంటు. సారీ అండి ఏఆర్ రెహమాన్ గారు, డిస్టర్బ్ చేయకండి. అయితే మెయిన్ చెప్పాలంటే ప్రతి సినిమా చూస్తుంటే ఒకటి ఆయనకి ఒక కాల్ లేకున్నా కూడా అందులో పోరాడి ఒక ఊరు కోసం, ఒక ట్రైన్ కోసం కొట్లాడతారు చూసినా, దానికి హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే ఒక
ఇప్పుడు ఇవాళ రేపు కూడా ఎవరికైనా కాళ్ళు లేని వాళ్ళు, చేతుల వాళ్ళు కూడా ఈ సినిమా చూసిన మాత్రం చాలా మంది ఇన్స్పిరేషన్ అవుతారు. వాళ్ళు కూడా ఏదైనా సాధించవచ్చు. అంటే ఏదైనా ఒక హీరోయిజం కాదు, ఒక హీరో కాళ్ళు లేకున్నా కూడా ఫ్యూజ్ చేయించుకుని ఒక రామచంద్ర గారు డైరెక్టర్ గారు ఈ సినిమా మాత్రం చాలా బాగుంది. అంటే ఇక్కడ కూడా డిసప్పాయింట్ గారు ఇలాంటి సినిమాలు రాక కూడా చాలా రోజులు అయింది. చాలా బాగుంది. మేము చెప్పండి రామచంద్ర క్యారెక్టర్ మాత్రం రంగస్థలం తర్వాత అంటే ఈ సినిమాలో మాత్రం చాలా బాగా నటించిండు. ఈ సినిమాకి మంచి అవార్డు రావాలి రామచంద్ర గారికి మంచి పూర్తి కోరుకుంటున్నా. జగపతి గారి యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. శివరాజ్ కుమార్ గారు ఛానల్ తర్వాత కాంపిటీషన్ లో బాగా సెట్ అయ్యారు ఇద్దరు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ సినిమా కథ గానీ స్టోరీ గానీ యాక్సెప్ట్ అన్న ఇలాంటి సినిమాలు చూడాలన్నా అసలు మనకి ఏం కావాలి, ఊర్లో ఏం లేకపోతే కొట్లాడుతారు చూసినావా, రామ్ చరణ్ గారు ఇది కావాలంటే చూసినావా, దట్ ఈస్ రామ్ చరణ్ చెప్పొచ్చు. కథ మాత్రం చాలా బాగుంది. ఎక్కడ కూడా డిసప్పాయింట్ లేదు. అర్థం చేసుకోవాలి సినిమా, అర్థం చేస్తూ చాలా బాగుంటది. ఇక్కడ బోరింగ్ లేదు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. జై పవర్ స్టార్, జై మెగాస్టార్.